టీడీఎల్పీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారని 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీకు తెలుగుదేశం నుంచి మళ్ళీ సీట్లు టిక్కెట్లు రావాలి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, బడ్జెట్ని కూడా ప్రజలకి వివరించాలని, అలాగే అసలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలతో మమేకం అవ్వాలి, లేదంటే మీకు టిక్కెట్లు వచ్చేది లేదు అంటూ చంద్రబాబు గారు పార్టీ నేతలకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు గారు ఆ పార్టీ నేతలకి కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్లుగా 2029లో మీకు మళ్ళీ టిక్కెట్లు కావాలి అంటే మీరు ప్రజలతో మమేకం అవ్వండి, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి, ప్రజలతో మమేకం అవుతూ ఆ సంక్షేమ పథకాల గురించి వారికి అవగాహన కల్పించండి అంటూ ఆయన చెప్పినట్లుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ టీడీఎల్పీ సమావేశంలో ఏం జరిగింది? నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది కదండి, బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు కింజారపు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టారు. అది అయ్యాక స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళని ఉద్దేశించి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మీరు ఈ పద్ధతుల్ని క్షుణ్ణంగా తెలుసుకోండి, ఈ పద్ధతుల మీద అవగాహన కల్పించుకోండి, మొత్తం బడ్జెట్ మీరు సమగ్రంగా తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకున్నాక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మీరు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పారు. అది అయ్యాక చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వారు కూడా అయ్యన్న పాత్రుడు లాగానే వీళ్ళకి ఉద్బోధ చేశారు. ఏమని, మీరందరూ కూడా అంటే మన ఇంత కష్ట సమయంలో కూడా, అంటే ఇంత ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ మనం ప్రతి శాఖలోనూ కేటాయింపులు ఇచ్చాం. మనం ఆ తర్వాత ఇన్ని రకాలుగా మనం సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాము, ఇంత బడ్జెట్లు కేటాయించాం. మనం అంటే ప్రజలకు ఏం కావాలో అవగాహన కల్పించుకుని ప్రతి ఒక్కటి మనం చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశాము. సో ఈ సూపర్ 6 పథకాలు కావచ్చు, మిగతా ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలతోటి మీరు మమేకం అవుతేనే మళ్ళా మీరు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఆశించవచ్చు, లేదంటే మాత్రం కష్టం అవుతుంది అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా మీరు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, అసలు బడ్జెట్ కేటాయింపులు ఏంటి, సంక్షేమ పథకాలకి ఎంత కేటాయించారు, ఏ రకంగా ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు నిత్యం ప్రజలకి చెప్తూ ఉండాలి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. అలా చేస్తేనే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మీరు కూడా టికెట్ ఆశించే ఎమ్మెల్యేలుగా నిల్చోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొవాలి, ఎట్ ద సేమ్ టైం నియోజకవర్గాల్లోనే మీరు ఎక్కువ సమయం గడపాలని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పిదాలు మనకు తెలుసు. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు ఒక్క వైసీపీ నేత నోట కానీ, జగన్మోహన్ రెడ్డి నోట కానీ వాలంటీర్ల పేర్లు విన్నారా? వాలంటీర్ అన్న పదం విన్నారా? ఎవ్వరూ మాట్లాడటం. 5 ఏళ్ళు యాక్చువల్గా అసలు వైసీపీ ఓటమిలో ముఖ్య పాత్ర వాలంటీర్లది కూడా. జగన్ చేసిన అవినీతి, అక్రమాలు, తప్పిదాలు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెడితే, బాబాయ్ హత్య మీద కూడా ఏమీ జరగకపోవడం ఇవన్నీ పక్కన పెడితే, వాలంటీర్ వ్యవస్థ వల్ల నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాలంటీర్ల వల్ల ఒక కార్యకర్తతో ఆయన మాట్లాడలేదు, వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తలకి ఎమ్మెల్యేకి అనుసంధానం లేదు, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి అనుసంధానం లేదు, ఎమ్మెల్యేకి ఎంపీకి అనుసంధానం లేదు, ఎక్కడా కూడా ఎవరితోటి కమ్యూనికేషన్ లేదు. అంటే ఏం జరుగుతోంది, ఏం జరిగింది, నియోజకవర్గంలో సమస్యలు ఏంటి, నియోజకవర్గ సమస్యలు తీర్చగలిగామా, తీర్చలేదా, ఏది ఎవరికి తెలియదు. వాళ్ళు వెళ్ళడం, ప్రతి నెల ఫస్ట్ వీక్లో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేయడం, అంతే, అక్కడితో అయిపోయింది. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కూడా కొంతమంది మనకి తెలిసి ఏదైనా ఇవ్వడానికి డబ్బులు కూడా తీసుకున్నారని మనం విన్నాం వాలంటీర్లు. తర్వాత వాళ్ళ వ్యక్తిగత సమాచారాలన్నీ సేకరించి వాటిని వాళ్ళు కన్సర్న్ పర్సన్కి ఇచ్చారంటే, మరి సజ్జలకి ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డికి అంటే త్రూ సజ్జల జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా మనకు తెలియదు.
వీళ్ళు చేసిన పని ఇదే. దీనివల్ల ఏమైందండి, అసలు నియోజకవర్గాలు ఏ రకంగా ఉన్నాయి, అభివృద్ధి చెందాయా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి చెవుల వరకు వెళ్ళలేదు. వెళ్లకుండా చేసింది సజ్జల. అంతా బాగుందని చెప్పి ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే కూడా ఆయనతో కల్పించకుండా ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుని ఫస్ట్ మాట్లాడింది రాజ్యసభ సభ్యులతో, ఎమ్మెల్సీలతో, ఇలాగా వరుసగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ప్రజల్లోకి మాత్రం ఇప్పటి వరకు వెళ్ళలేకపోయాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 9వ నెల వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పాలసీ ఏంటంటే మీరు గెలిచినా ఓడిపోయినా కూడా మీరు ప్రజల్లోనే ఉండాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. అది ఎప్పుడు వాళ్ళు అదే చేస్తారు. నియోజకవర్గాల్లో తిరగాలి, నియోజకవర్గాల సమస్యలు పట్టించుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి, వాటిని మళ్ళా కన్సర్న్ పర్సన్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకొక మాట కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంపీలతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎంత ముఖ్యమో ఎంపీ కూడా అంతే ముఖ్యం. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి నిధులు రప్పించాల్సిన బాధ్యత ఎంపీది, ఎంపీ లాట్స్ నుంచి వచ్చిన నిధుల్ని మళ్ళీ ఉపయోగించాల్సిన బాధ్యత ఎంపీది. సో ఎమ్మెల్యే తన సమస్యలు చెప్తే కొంత నిధులు ఆ రకంగా ఇవ్వడానికి నియోజకవర్గానికి ఎంపీ కూడా ఆలోచిస్తాడు కదా. సో ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కలిసికట్టుగా వ్యవహరిస్తేనే సాధ్యం. కాబట్టి మీరు ఇవన్నీ చేసిన రోజు మీరు నన్ను టికెట్ అడగడానికి అవకాశం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, మీరు టికెట్ అడిగి ఒకవేళ నిల్చున్నా కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నియోజకవర్గంలోనే ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, ప్రజలకు ఏం కావాలో అనుక్షణం గమనిస్తూ ఉండాలి అనేది ఇవాళ ఆయన చేసిన బోధ అండి. దాన్ని ఎమ్మెల్యేలు కూడా విన్నారు, ఎంపీలు కూడా విన్నారు. కాబట్టి అంటే ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం, అంటే వచ్చే ఎన్నికలకి 29కి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి ఉండే గొప్ప ఇదేంటంటే కార్యకర్తలు వాళ్ళతోటే ఉంటారు. ఇప్పుడు ప్రజల విషయంలో కూడా ప్రజలకు ఏం కావాలో సంక్షేమాలు వీళ్ళు ఆలోచించి అన్ని నిన్న ఇచ్చారు కాబట్టి, బడ్జెట్లో కేటాయించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా తలెత్తుకుని వెళ్ళగలరు. ఇగో చూసారా మేము చెప్పింది చేస్తున్నాము, అవన్నీ కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. ఇప్పుడు ఏంటి టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు గారు కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించే ఇటువంటి వార్నింగ్ ఇచ్చారా, లేదంటే అందరి ఎమ్మెల్యేలకు కూడా మీకు 2029లో మళ్ళీ టికెట్లు కావాలి అంటే మీరు ప్రజలతో మమేకం అవ్వాలి, ఈ బడ్జెట్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలి అంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది? అంటే ఓవరాల్ గా చెప్పారు, ప్రత్యేకంగా ఒక 30 మందికి ప్రత్యేకంగా చెప్పారని తెలుస్తోంది. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా వచ్చిన ఎంపీలు కావచ్చు, ఎక్కువగా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే దే డోంట్ నో కదా, వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని ఉద్దేశించి ఎక్కువ చెప్పడం జరిగింది. 30 మందికి అయితే ప్రత్యేకంగా చెప్పారు, ఓవరాల్ గా జనరల్ గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చాలా సబబైన విషయం. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం కదా, మన ఎన్నికైన రోజు నుంచి ఏం చెప్తున్నాం, ఇప్పుడు ఎన్నిక అయిపోయాము అని సంబరాలు చేసుకోవటం కాదు, 29 మీద దృష్టి పెట్టాలని మనం మొదటి నుంచి చెప్తున్నాం. సో అదే ఇవాళ యనపాత్రుడు గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆయన చెప్పిన విధానంలో వెళ్తే వాళ్ళ నియోజకవర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. నెక్స్ట్ ఎన్నికల కోసం వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.